అన్న హాయ్ అన్న. రాత్రి జరిగింది ఎలా అనిపించింది? నాగార్జున గారు అందరమే ఫైర్ అయ్యారు. అబ్బా నాకైతే ఫస్ట్ టైం నాగమా మీద చాలా దిల్ ఖుష్ అయినా, నేనైతే చాలా హ్యాపీ అయినా. నీ అవ్వ గన్ను పట్టుకుని వచ్చి ఎస్పీ వీలెట్టాలి కానీ, సోనియాని కిప్ కోట అంటాలి కానీ, మన పృథ్వీరాజ్ చేసుకోవటాలు కానీ మస్తు హ్యాపీ అనిపించింది నిజంగా. దిల్ ఖుష్ అయింది నాకైతే. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది నిజంగా. ఏమి ఇచ్చాడు నాకు అసలు అబ్బాబ్బా. సోనియాకి అయితే తను లాజవింది అన్న. తను ఏమనుకుంటే నాకే అంత తెలుసు, నేను వేరేలో మాట్లాడియొద్దు అని తనకు ఉంది కానీ, తనకు నిన్న గట్టిగా 90 అనొద్దు కానీ అంత కసలకి ఇచ్చాను కీప్ కోడ్ నిజంగా ఏం మాట్లాడిందని తన విష్ణుప్రియకి ఎట్లదన్నా, నీ తల్లిదండ్రులు లేరు కాబట్టి నువ్వు ఏం నడుస్తుంది, మాకు తల్లిదండ్రులు ఉన్నారు, మాకు ఇబ్బందులు ఉంటాయి అట్లా అనొచ్చు అన్న. ఒక అమ్మాయి వచ్చి నిజంగా ఆ టైంలో విష్ణుప్రియ అన్న, నువ్వు నాకు తల్లి లేదన్న మాట తను అనుంటే ఎక్కలేని సిప్పతి గేన్ అయ్యేదన్న విష్ణుప్రియకి. తను అక్కడ వాడుకోలేదు విష్ణుప్రియ, అక్కడ చాలా జెన్యూన్గా అనిపించింది. తను కానీ శేఖర్ భాష కూడా అన్న బిగ్ బాస్ పోయిన తర్వాత వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని ఒక మాట చెప్తుంటే ఎవరు తెలియదు. నిన్న నాగమోహన్ చెప్పిన తర్వాత ఎవరు తెలియదు. అక్కడ శేఖర్ భాష ఆ పదం వాడుంటే నాగమణి కంటే కన్నా ఎక్కువ సింపతికి గేన్ అయ్యేది శేఖర్ భాషకి. శేఖర్ భాష కానీ విష్ణుప్రియ చాలా జెన్యూన్ ఆడతారు నాకు గేమ్. అక్కడ చాలా బాగా అనిపించింది. నిన్న ఒకటి ఏంటన్నా నాగబాబు ఏమన్నాడంటే, శేఖర్ భాష నీకు బాబు పుట్టిన అన్నాడు. చాలా చాలా హ్యాపీ అనిపించింది అన్న. చాలా నాకు అంటే బిగ్ బాస్ నిజంగా ఆ రకంగా చెప్పడం అనేది, అంత పెద్ద నేషనల్ మీడియా చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. కానీ నాకు ఏదో డిసప్పాయింట్ అయిన ఏంటంటే, శేఖర్ భాష ఎలిమెంట్ అయినా అంటారు అందరూ. సో నేను అనుకుంటున్నా ఓటింగ్ చూసినా, నేను ఓటింగ్ చేసిన ప్రతిరోజు ఓటింగ్ చేసిన, శేఖర్ భాష ఓట్ చేసిన. ఇలా లాస్ట్ లో ఉన్నది ఎవరంటే పృథ్వీరాజ్. బిగ్ బాస్ నుంచి ఈసారి ఈ రోజు వెళ్ళిపోవాల్సింది పృథ్వీరాజు. కానీ కావాలని మన శేఖర్ భాష పంపిస్తుంటే నాకు హట్టింగ్ అనిపించింది నిజంగా. చాలా తీసుకోలేకపోతున్నా అన్న. సో ఇంకో కొంతమంది ఏమంటారంటే, వాళ్ళ బాబు పుట్టాడు, బాబు పుట్టినప్పుడు తండ్రి ఉండాలి, చూడకోవాలి, తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, వాళ్ళ వైఫ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. మళ్ళీ రీఎంట్రీ అని ఇస్తాడంట. సో నేను అంటున్నా వైల్డ్ కార్డ్ లో వస్తే చాలా బాగుంటది, రీఎంట్రీ వచ్చినా చాలా బాగుంటది. కానీ కావాలని తను బయటకు పంపిస్తే మాత్రం మేమైతే ఊరుకోము. ఎందుకంటే బిగ్ బాస్ టైటిల్ ఏందని సరే ఒకసారి కంప్లీట్ అయితే ఎంటర్టైన్మెంట్ పక్క, ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు. సో అన్లిమిటెడ్ ఎవరు ఇస్తారు అన్న ఎంటర్టైన్మెంట్? శేఖర్ భాష ఇస్తారు. ఈ వ్యక్తిని బయటకు పంపిస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏముంటది? సో సోనియా లాక అడేటర్ మాట్లాడుకోండి, లాక్కులించుకుంటూ ఉండాలా, సో ఏడ్చుకుంటూ ఉండాలా, యశ్మి లాక హ్యూమానిటీ లేకుండా ఉండాలా, పృథ్వీరాజ్ లేక ఫక్ యూ అంటూ ఉండాలా? సో అట్లాంటి వాళ్ళు కావాలి బిగ్ బాస్. ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు కావాలి. సో ఇచ్చే వాళ్ళు ఎవరైనా శేఖర్ భాష ఇస్తున్నాడు. తను బిగ్ బాస్ ఉంటే చాలా బాగుంటది, బయట ఎంటర్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. కానీ తను పంపిస్తే మాత్రం మేమైతే అస్సలు ఊరుకోమన్నా, నాకు నచ్చలేదు. అవును, దొంగ ఏడుపులా నిజంగా యశ్మి ఎన్ని ఇంత అబ్బో మించిపోయింది అని బిగ్ బాస్ అనుకున్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నిన్న వచ్చి నాగమం ఇస్తుంటే దొంగ దొరికిపోయిందన్న. నాకైతే ప్రతి ఒక్క వీడియో ప్లే చూపిస్తుంటే ఏం ఇచ్చారా నాగమం అంటే అంత ఫేక్ అని, అంత దొంగ ఏడుపులు అని ఫీలింగ్ వచ్చింది. కానీ నిజంగా నాగమం నిన్న నాకు బాగా నచ్చింది ఎపిసోడ్ అంటే నిన్నదన్న. బాగా రెచ్చిపోయాడు, చాలా కష్టలకి ఇచ్చాడు అన్న. నిజంగా మస్తు అనిపించింది నాకైతే, మస్తు ఫీలింగ్ వచ్చి. విష్ణుప్రియని అయితే ఇట్లా లేపేసిన విష్ణుప్రియని కిరాక్ సీజన్ అయితే వాళ్ళు వీక్ మొత్తం బాగా పడ్డారు. కానీ ఈ సాటర్డే రోజు అయితే మస్తు హ్యాపీ ఫీల్ అంటే బిగ్ బాస్ ఎక్కడో లేకపోయింది విష్ణుప్రియని కిరాక్ సీజన్. చాలా మన శేఖర్ భాష చాలా బాగా అనిపించింది. నిన్నైతే చాలా జెన్యున్ గా వచ్చిన ప్రోమో, నిన్న జెన్యున్ గా వచ్చిన ఎపిసోడ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అయితే మన నిఖిల్ బాగా ఆడుతున్నాడు, ఇచ్చారు కదా. అవును, అబ్బాయి నవన్కి ఇచ్చారు. అవును, అబ్బాయి నవన్ మొన్న వరకు బాగా అనిపించింది. మళ్ళీ కొన్ని రోజులు యశ్మి దగ్గర ఉండటానికి కొద్దిగా ఫేక్ ఉన్నాడు, కొద్దిగా లైక్ సేఫ్ గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. చూద్దాం, చాలా చీఫ్ అయ్యాడు. ఇప్పుడు నుంచి తన జెన్యున్ గా ఆడి ప్రజలు మెప్పించాలి. తను కామెడీ చాలా బాగా ఇస్తాడు కాబట్టి తను కూడా ఆడే మంచిగా మెప్పించాలని కోరుకుంటున్నా. మీరు అన్నట్టు నిన్న నిఖిల్ గురించి మాట్లాడాలి. నిఖిల్ కు ఈ రోజు నేను ఒక ప్రోమో చూసినాను. శేఖర్ భాష బయటకి హెల్మెట్ అయితే ఒక మాట అన్నాడంట. లైక్ ఏంటంటే, నిఖిల్ నువ్వు చాలా మంచి గేమ్ ఆడతావు, నీలాంటి వ్యక్తి ఇక్కడ ఈ షోలో కాదు, నీకు మంచి మంచి షోలో ఉండాలని కోరుకుంటున్నా. కానీ ఈ సోనియా వెంట తిరగడం బంద్ చేయని చెప్పిండు. నిజంగా ఎప్పుడైతే నిఖిల్ సోనియా అంటే తిరగడం బంద్ చేస్తేనే తప్ప తను మంచిగా ఉంటాడో, టాప్ 5 వరకు వెళ్తాడు తప్ప. అని సోనియా అంటే లేక సోనియా ఏందన్నా ఇక్కడ ఒక చిన్న ఇక్కడ పృథ్వీ వేసుకుంటుంది, ఇక్కడ నిఖిల్ వేసుకుంటుంది, ఎవరు పడితే హక్ ఇస్తుంది. నాకు అర్థం ఇది షో బిగ్ బాస్ షోనో ఫ్యామిలీ షో నాకు అర్థం కావట్లేదు. సో నిజంగా సో ఎప్పుడైతే నిఖిల్ మేము వెంట తిరగడం బంద్ చేస్తాడో అప్పుడు తను టాప్ 5 వరకు ఈజీ వెళ్తారు, కప్పు కొట్టే ఛాన్స్ కూడా నిఖిల్ కి. మనకంటే ఏడుస్తూ ఉంటూ నల్లకి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చింది, పాట కూడా పాడింది. అవునవును, ఏమంటారా కన్నింగ్ లాంటి ఈయన కన్నింగ్ వేరయ్యా విశ్వదాంబి రామ, ఈయన పెద్ద సూపర్ సింపతి స్టార్ రా మామ అని ఫీలింగ్ అనేది. ఫస్ట్ వీక్ మొత్తం సింపతి, మీడియా మొత్తం ఏడుస్తున్నాడు. సెకండ్ వీక్ వచ్చేటాలకే మొత్తం ఒక టాస్క్ మంచిగా ఆడి దొంగతనాలు వేసాడు. ఇప్పుడేమో రొమాంటిక్ సాంగ్ పాడుతున్నాడు. ఇన్ని షేడ్స్ ఉన్నాయన్న ఫీలింగ్ వచ్చింది. చూద్దాం, తన గేమ్ మంచిగా ఆడతాను, గేమ్ ఉంటాడు అన్న. ఒక టాస్క్ బాగా ఆడి చాలా నచ్చింది నాకు, సపోర్ట్ చేయగలుగుతాం. కానీ మొన్న దొంగతనం వేసాడు, అది కొద్దిగా ఈయన పెద్ద దొంగనే అన్న ఫీలింగ్ వచ్చింది. తన గేమ్ ఇంకా మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళాలి తప్ప
సింపతి గేమ్ ఆడితే వర్కౌట్ అవ్వదు. ఒకటే అంటున్నా, ఒకటే చెప్తాను, ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ సీట్ రాదన్న. ఏదో హ్యాపీ బిస్కెట్ తిన్నంత మాత్రం లైఫ్ లో హ్యాపీ ఉండదు. పాలకూరలో పప్పు ఉండదు అన్న, పాలకూరలో పాలు ఉండవు అన్న. సో గడియారంలో గడ్డి ఉండదు. దయచేసి ఇంకా సింపతి పని చేసి సింపతితో కప్పుకోవాలని అనుకో, అట్లా అంటే వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, డన్.